ఈశ్వర్ గారు ఏమంటాడంటే మాధురి రాథోడ్కి రాత్రి 3 గంటలకు పోయి ఆమె బెడ్రూమ్ లో ఉన్న వాష్రూమ్ ని వాడుకునేంత లీనియన్స్ ఉన్నదట. సో వీడు ఏమంటాడనంటే ఆ రోజు వాని బెడ్రూమ్ పక్కన ఈమె బెడ్రూమ్ పక్కన వేరే వేరే రూమ్లు అట. వీళ్ళు ఆ రోజు ఏదో సిచ్యువేషన్ అంటే వాని రూమ్ లో ఉన్న బాత్రూమ్ పనిచేయకపోతే వీడు వచ్చి మాధురి రాథోడ్కి ఉన్న బాత్రూమ్ ని వాడుకునడం వల్ల అదే టైంలో కరెక్ట్ అదే టైంలో అదే సెకండ్ లో వాడు బాత్రూమ్ పోయిన అదే సెకండ్ లో వాళ్ళ భార్యకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ భార్య టకటకటక వచ్చిందట. ఆ వెనకాల ఉన్న క్యాండిడేట్ కెమెరా ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరో తెలియదట. విశాల్ అనే క్యాండిడేట్ అయితే అసలే తెలియదట. విశాల్ అసలే తెలియదట వాడు. సో ఇదంతా జరిగిందట. అసలు బ్లాక్ 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 మొత్తం జరిగిపోయిందట. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో మంచి ర్యాపో ఉన్నదట. కానీ మరీ అంత ర్యాపో అయితే లేదు. అంటే అరే నాకు అర్థం కాకడుగుతా, ఇవాళ నువ్వు వచ్చి ఒకటి మాట్లాడుతున్నావు, నీ భార్య ఒకటి మాట్లాడుతా ఉన్నది. ఎండ్ ఆఫ్ ది డే బలైంది ఎవరో తెలుసా? మాధురి రాథోడ్ అనే క్యాండిడేట్ బలైపోయింది. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు దీని మీద? అంటే వీళ్ళు నిన్ననేమో వాళ్ళ భార్య ఒకలా మాట్లాడుతున్నది, వీడు ఒకలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి, నా లీగల్ అడ్వైజర్ ఎంతవరకు చెప్పమంటే అంతవరకే చెప్తానని ఎవడవాడు నాకు అర్థం కాక అడుగుతానే. ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు ఒక కాగితం మొత్తం చింపిపడేసిళ్ళు, ఒక అద్దాన్ని మొత్తం కింద పడేసిన తర్వాత పలిగినాక చినిగినాక నువ్వు ఏం అతక పెడతావురా నాయన? నాకు అర్థం కాక అడుగుతా. అరే ఇంతమంది అంటే మేమంతా పిచ్చోళ్ళమా? వినటోళ్ళం చూసేటోళ్ళం అంతా పిచ్చోళ్ళమా? ఎండ్ ఆఫ్ ది డే మేమందరం మాధురి రాథోడ్ వెనకాలనే ఉన్నాము. అందరం మాధురి రాథోడ్కి సపోర్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్ మీరేమంటారు? ఇది వాళ్ళ భార్యది ప్లస్ ఈ ఈశ్వర్ది ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత లేకపోతే వీడియో బయట చూసిన తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లవ్ యూ.